బొట్టు పెట్టిన కాయ కొట్టడానికి పనికిరాదు, ఆ, కొట్టిన తర్వాత బొట్టు పెట్టి నివేదనకి పనికిరాదు. అలా ఈ చేయకూడదు రెండు గురుగారు. మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఓ, ముందు బొట్టు పెట్టకూడదు, అంటే కొట్టిన తర్వాత బొట్టు పెట్టకూడదు, పెట్టొద్దు. ఆ, కొబ్బరికాయ తడిపి అసలు కొట్టకూడదు. ఈ మూడు మనం తెలుసుకోవాలి. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చినటువంటిది నారికేలం. అవును. దాన్ని నేనేదో బాగు చేస్తా కడుగుతా అనేటువంటి విషయం అధర్మమైన విషయం. ఒకటి. దానికి నేను బొట్టు పెట్టి కొడతా అనేటువంటిది మరొక అధర్మమైన విషయం. ఉమ్, కొట్టిన తర్వాత బొట్టు పెట్టి నివేదన పెడతా. ఉమ్, ఆ, కొంతమంది అది సౌభాగ్యం కదండి, మంచిది కదండి, బొట్టు పెట్టి అందులో చిన్న బెల్లం ముక్కేసి అలా నివేదన చేసేస్తారు. పెడతాంటారు. అవునండి. నాలాంటి వాడు ఏమంటాడు, బానే ఉందమ్మా, ఉమ్, ప్రసాదమే కదా, ఆ ప్రసాదంగా నువ్వు తింటావు కదా, నువ్వు బొట్టు పెట్టినంత వరకు నేను ముక్క కోసం నీ చేతులు ఇస్తే నువ్వు తింటావా అంట. తింటారా? కుంకుమ ఉందని చెప్పి తీసేస్తారు. అదేంటంటే అంటే భగవంతుడికి రాళ్ళు పెట్టినా, రప్పలు పెట్టినా, కుంకుమ పెట్టినా, ఏం పెట్టినా ఆయన తినాలా? ఉమ్, ఆయనకి ప్రసాదంగా పెట్టింది అంతవరకు, ఆ ముక్క వరకే, కుంకుమ వరకు నీకు ఇస్తాను, నువ్వు తినవంటే మన తినమా? ఇది ఎక్కడి వరకు మనకి, మనకు మనం తెలుసుకోవాలి.